మా ఇంట్లో పిల్లలందరికీ, తమ్ముళ్ళకు చెల్లెలందరికీ, మా చెల్లె కూడా చాలా బాగా పాడుతుంది. కానీ వాళ్ళు అదే ప్రాణంగా వాళ్ళ జీవితంలో కొనసాగలేదు. వాళ్ళ పెళ్లి కాగానే వాళ్ళ జీవితం వేరైపోయింది, వాళ్ళ బతుకు, వాళ్ళ జీవితం అంతా. మా తమ్ముళ్ళు కూడా అంతే, ఎవరి అట్లా అయిపోయింది. బట్ నేను పాటను వదులుకోలేకపోయాను. నా లైఫ్ అంతా వదులుకోలేదు, ఇప్పటికీ వదులుకోలేదు. కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదిలే. అద్భుతం. అమ్మే మొదటి గురువు, అమ్మే మొదటి శ్రోత కూడా మీకు. నాన్నకి నాకు మొదటి శ్రోత అమ్మనే. అమ్మే మొదటి కళాగురువు కూడా మీకు. అంటే మీరు అన్నారు ఇందాక ఒక సందర్భం, ఇంట్లో ఏదన్నా బాధపడాల్సిన సందర్భం వస్తే ఆ స్పేస్ లో కూడా, ఆ సైలెన్స్ లో కూడా పాటతో నింపేవాళ్ళు. పాటతో బాధని కాస్త సంతోషంలోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు మొత్తానికి. నేను నమ్మేది ఏంటంటే కవిత్వం కానీ, రచన కానీ, కళ కానీ, అంటే ఈ విషయంలో ఉన్న ఎన్నో ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మనిషిని ఎంచుకుంటాయి వాటంతలు అవి అని బాగా నమ్ముతాను. అక్షరం అనేది ఒక మనిషిని వెళ్ళి నేను ఇతనితో ఉంటాను అని చెప్పేసి అతన్ని హత్తుకుంటుంది. ఆ తర్వాత అది విడిదిలేని బంధంగా తయారవుతుంది. మీ ఇంట్లోనే మీరు 5గురు, వాళ్ళందరూ వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఉన్నా మీకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీరు మాత్రం అది వదలలేదు. నేను వదలలేదు. మీ అందమైన బాల్యం గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకా దైనందిన జీవితంలో మనందరం సంపాదించుకోవాలి కాబట్టి, ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి మీరు ఇష్టంగానే మీరు ఒక మనుషులకి పాఠాలు చెప్పే ప్రొఫెషన్లోకి మీరు వచ్చారు మొత్తానికి. అయితే అక్కడి నుంచి అక్కడ మొదలుపెట్టిన మీరు ఇప్పుడు కొమరం భీముడోకి అవార్డు రావడం కానీ, మీ అంటే తెలుగులో వచ్చిన 3వ నేషనల్ అవార్డు తెలుగుకి అది మీద అయ్యింది. అది కూడా శ్రీశ్రీ గారు రాసిన పాట ఏదైతుందో దాన్ని ఛాయల్లో వచ్చిన ఇంకో పాటగా మీరు తీసుకుని ఇక్కడి వరకు పల్లవిగా తీసుకుని ఇక్కడి వరకు ఆ రోజు మీరు తీసుకున్న ఆ డెసిషన్ కి ఇక్కడి వరకు మీరు వచ్చిన మీ ప్రయాణాన్ని మీరు ఎలా చూస్తారు? వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అద్భుతంలా కనపడుతుంటుంది కదా. మా నాన్న చెప్పేవాడు, మహేష్, మన పాటలు ఎలా ఉండాలి అంటే మనం కొన్ని మైళ్ళ దూరం నడిచిన తర్వాత వెనక్కి చూసుకుంటే మనం రాసిన పాటల్లో కొన్నన్నా జెండాలా ఎగురుతూ ఉండాలి అనేవాడు. వెనక్కి తిరిగి చూస్తే మనం 1000 పాటలు రాస్తాం, కానీ ఒక 100 పాటలన్నా ఒక జెండాలాగా అక్కడ నాటుకొని ఉన్నట్టుగా ఉండాలి. అప్పుడు మన జీవితం సార్థకం అని చెప్పేవాడు నాన్న. అది నేను ఎప్పుడు మర్చిపోను. నేను సినిమాకు రాకముందు కూడా అద్భుతమైన పాటలు రాశాను, అందరికీ తెలిసిన విషయమే. అది ఆకుపచ్చ చందమామ నువ్వెళ్ళే నువ్వెళ్ళే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు అని రైతుని గురించిన పాట ఇది. ఆకుపచ్చ చందమామ అని రైతుని పోల్చడం. ఇలా నాకు నేనే సినిమాలోకి రాకన్నా ముందే కొన్ని కావ్య స్థాయిలో ఒక ఎపిక్, ఈక్వల్ ది ఎపిక్, అంటే ఒక పాట కావ్యం అంటే అనేక పేజీలతో కూడుకున్నది కదా. పాట కూడా ఒక కావ్యం. ఇప్పుడు ఒక నారాయణ రెడ్డి గారి కావ్యం ఉందనుకో, ఇంకా ఒక గుంటూరు శేషేంద్ర శర్మ గారిది ఒక కావ్యం. కావ్యాలకు ఒక గణనీయమైనటువంటి స్థానం ఉంది మొత్తం సాహిత్య చరిత్రలో. అది మన చరిత్ర కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, మన చరిత్ర కూడా కావచ్చు. అయితే పాట కూడా ఒక శిల్పంలా ఎందుకు ఉండకూడదు? సీజనల్ పాటల్ని నేను పెద్దగా ఇష్టపడను. అంటే సీజనల్ పాట రాయరా అంటే రాస్తాం, సీజనల్గా రాస్తాం. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది, ఒక కరెంట్ ఇష్యూ వచ్చింది, పాట రాస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎటర్నల్. అది ఆ సందర్భంలోనే ఒక జ్వాలలా ఎగుస్తుంది, మళ్ళీ లీలగా అది దూరంగా అలా 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 వెళ్ళిపోతుంది. కానీ ఒక పాట ఒక శిల్పంలా గనక మనకు చెక్కితే అది ఫర్ ఎవర్ ఉంటుంది అన్నమాట, అజరామరంగా ఉంటుంది. అట్లా నేను ఒక రైతు మీద, ఒక నేల మీద, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకే తుళ్ళింత, సాలు సాలుకు నువ్వు బాలెంత. ఈ ఒక్క మాటే దాసరి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను, బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే నిన్ను సినిమా రైటర్ చేయకుండా ఊకోను, మరో శ్రీశ్రీలాగా నేను నిలబెడతాను రా అన్నాడు ఆయన. ఆయన నిలబెట్టుకున్నాడు, ఆయన మాట నిలబెట్టాడు, ఆయన నన్ను కూడా నిలబెట్టాడు సినిమాలో. ఇన్ఫాక్ట్ ఆ మాటతోటే ఆ పల్లవితోనే మీకు నేషనల్ అవార్డు వచ్చింది. సో
ఇట్లా నేను ఒక పాటని ఏ పాట రాసినా అది అలా ఉండాలి, ఒక శిల్పంలాగా, ఒక మాన్మెంట్ లాగా ఉండాలి అనేది. పాట ఎందుకు ఒక కావ్య స్థాయి తీసుకుంటుంది మనం రాయగలిగితే అని అనుకోవడము, అట్లాంటి పాటలు వినడం. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న రాశాడు పల్లెటూరు పిల్లగాడ అని, ఒక మామూలు 6-7 పిల్లగాడి మీద. అది కనుమరుగైపోతుందా? ఇంకా అజరామరంగా ఇప్పటికీ అంటే అలా ఉన్నందుకు బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ బాల కార్మికులు ఉన్నందుకు, బాల కర్షకుడు ఉన్నందుకు బాధాకరమే. కానీ ఆ చెక్కిన శిల్పం ఏదైతుందో అది సీజనల్ కాదు. సీజనల్ సాంగ్స్, పాటలలో సీజనల్ ఉంటుంది, రీజనల్ ఉంటుంది, ఎటర్నల్ ఉంటుంది, ఎప్పటికీ ఉండే పాట. సీజన్ తోటే పోతుంది, మళ్ళీ ఆ సీజన్ వచ్చినప్పుడు గుర్తొస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ సీజనల్ కాబట్టి, సీజనల్ గా కొత్త పాట వచ్చింది కాబట్టి మళ్ళీ సీజన్ మళ్ళీ కొత్త పాట వస్తుంది. ఇది పోయినట్టే కదా. ఎటర్నల్ అయి ఉంటుంది. అలాగా అట్లా నేను ఒక స్త్రీ మీద రాశామనుకో, ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా అంటే ఇక్కడ కాదని, ఆడిదాన్నిరో నేను ఆడిదాన్నిరా ఈడయవనికి కానిదాన్ని యాడిదాన్నిరా పాడుగాను మళ్ళా ఇప్పుడు ఆడపోరి పుట్టిందని పొత్తిళ్లలో నన్ను చూసి మొత్తుకున్నదట తల్లి, పైకమెక్కువీయరని తిట్టిందట మంత్రసాని. ఆడిదాన్నిరో ఆడపిల్ల పుడితే మంత్రసానికి కూడా రావాల్సినంత గౌరవం రాదు కదా, కాబట్టి గౌరవం తక్కువ అన్నమాట. కారణమే లేదు మళ్ళీ. అంతే, ఆమె పురుడు వేయడానికి వచ్చింది. అంతే, ఆమె సాదేది కాదు, పెంచేది కాదు, కాకపోతే ఆమెకి ఇచ్చే కట్నం తక్కువ ఇస్తారని, అబ్బాయి పుడితే ఎక్కువ ఇస్తారని. అంటే ఒక మంత్రసాని దృష్టిలో కూడా స్త్రీ శిశువు అంత దయనీయంగా ఉంటుందా, అంత తృణీకరణ భావంతో ఉంటుందా? ఇలాంటి పాటలు ఎప్పటికీ పోవుగా. ఇప్పటికి కూడా ఏదో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర స్త్రీని కించపరిచినట్టుగా చూడడం అనేది తగ్గలేదు కదా. 2026 ఇది ఇంకా 2026లో అయినా ఆ పాటకి ఇప్పటికి కూడా విలువ ఉన్నట్టే కదా, ఎటర్నల్ గా ఉంది. అంతే. నేను అది నేను చూశాను, అది నేను కాపాడుకుంటూ వచ్చాను, పాడుకుంటూ వస్తున్నాను, కాపాడుకుంటూ వస్తున్నాను. ఇది నేను ఎన్నుకున్న పాటల లోపల నేను ఎన్నుకున్నటువంటి ఒక లక్ష్యం, నా ఆశయం. అది పాటలు అలా ఉండాలి. నేను సినిమా పాటలు రాసినా కూడా చాలా వరకు నాకు ఆ దృష్టి పెట్టుకునే రాస్తాను. సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. స్టాలిన్లో రాశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఒక మహానాయకుడు చనిపోయినప్పుడు ఈ పాట వేశారు. అంటే అది ఎటర్నల్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది కూడా వాడుతున్నారు. బాబడికి వాడుతూనే ఉంటారు. ఇది ఇందాక మీరు చెప్పిన ఈ పాట ఇది బయటకి వచ్చిందా, ఇక్కడ నా సినిమాల్లోకి వచ్చిందా? భరద్వాజ్ గారు, తమ్మినేని భరద్వాజ్ గారి సినిమాలో ఇది వచ్చింది, కొంచెం మార్చి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం. సినిమా కోసం రాశాను. దీనికి నా మొదటి నంది అవార్డు దీనికే వచ్చింది. బట్ సినిమా కనుమరుగైంది, పాట చెవిమరుగు కాలేదు. ఎందుకని? ఎటర్నల్గా ఉంది కాబట్టి. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆడకూతురికి అడుగడుగున వందనం చెప్పాల్సినటువంటి బాకీ రుణం పురుష ప్రపంచానికి ఉంటుంది. అది నా ఉద్దేశం. అక్కడ సందర్భం సినిమా కథకు అనుకూలమైంది, కానీ సినిమా కథకు అనుకూలమైనటువంటి పరిధిలోనే, ఆ చిన్న గీతంలోనే ఉంటూనే నేను ఆకాశానికి వెళితే నన్ను ఆపేవాళ్ళు ఎవరు? ఇక్కడ నేల మీద గీత దాటొద్దు కానీ ఆకాశానికి ఎగరొద్దని లేదు కదా శాస్త్రి గారు. అలా నా పరిధి నేను విశ్వవ్యాప్తం చేసుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.